పిల్లల దృష్టిలో నాన్న ఒక హీరో. పిల్లలు పెద్ద అయ్యే క్రమంలో వాళ్లకు నాన్న మీద ఒపీనియన్ మారుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న చేసే పనుల వల్ల. నాన్న సంపాదించి తేవడమే కాదు, పిల్లల బాగోగులు చూసుకోవాలి. పిల్లలకు అయ్యే ఖర్చులు భరించాలి. చేతకాక చేతులు ఎత్తేస్తే అతని భార్య అతనికి అండగా నిలబడి తను చిన్నో చితకో పనులు చేసి సంపాదించిన డబ్బులు, తాను దాచుకున్న డబ్బులు భర్తకిచ్చి అతన్ని జీరో కాకుండా పిల్లల ముందు హీరోగా నిలబెట్టే రోజులు ఉంటాయి. పిల్లల కోసం నాన్న అమ్మ కష్టపడినా నాన్న డబ్బులు సంపాదించి పిల్లల ఖర్చులకు చూసుకోవడమే ముందుంటాడు. నాన్నగా డైలీ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేస్తే పిల్లలకు నాన్న మీద గౌరవం, బాధ్యత, బంధం ఏర్పడతాయి. నాన్న బంధం డబ్బులు సంపాదించి తెచ్చామా ఇచ్చామా, మిగతా బాధ్యత అంతా వాళ్ళ అమ్మనే అంటే పిల్లలకు నాన్నతో అంత చనువు ఉండదు. వాళ్ళు తండ్రితో అనే అనుబంధం తగ్గుతుంది. అది అంత మంచిది కాదు తండ్రులకు. తండ్రిగా పిల్లలతో అనుబంధం పెంచుకోవాలి. నాన్నలు ఎప్పుడూ గంభీరంగా ఉండాలి. పిల్లలకు చనువిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు అనుకునే రోజులు పోయాయి. వాళ్ళతో సరదాగా ఉంటూనే పిల్లలకు చెప్పాల్సిన మంచి చెడ్డలు చెప్తూనే ఉండాలి. పిల్లలకు సంసారంలో ఉండే కష్ట నష్టాలు తెలియజేయాలి. మంచి చెడులు వాళ్ళకు చూపిస్తూనే వాళ్ళ జీవితాలను మంచి వైపు మార్చాలి. అది తల్లిదండ్రుల వల్లనే సాధ్యం. పిల్లలు ఎన్నుకునే స్నేహితులతో కూడా తల్లిదండ్రులు పరిచయం ఉండాలి. అలా ఉంటే తమ పిల్లల ప్రవర్తన గమనించే అవకాశం ఉంటుంది. పిల్లల జీవితం ఎటువైపు సాగుతుందో తెలుస్తుంది. నాన్నగా పిల్లల జీవితం తీర్చిదిద్దిన వారు అవుతారు. నాన్నతో పిల్లలకు అనుబంధం అవుతుంది. నాన్న దృష్టి పిల్లల మీద ఉంటే పిల్లలు తిన్నారా, తినేసి పడుకోమని చెప్పు, భోజనం చేసి పడుకోవచ్చుగా. కానీ పిల్లలు మీలో ఎంతమంది నాన్న భోజనం చేశారని అడుగు ఉంటారు? నాన్నకు తన ఆకలి కంటే పిల్లల ఆకలిపైనే దృష్టి ఎక్కువ పెడతారు. అదే మీ నాన్న అంటే. నాన్నగా సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాన్నగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడు అలవాట్ల వల్ల, చేతకానితనం వల్ల. ఏమంటారు పిల్లలు? మీ ప్రియమైన నాన్న కష్టాన్ని కూడా గమనించండి పిల్లలు. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.